బీఆర్ఎస్కి రేవంత్ భయం, నేతలకు కేసీఆర్ క్లాసులు. రేవంత్ రెడ్డి గారు మరలా ఇప్పుడు ఒకసారి ఈరోజు విజృంభించారు. ఏందో ఒకసారి విజృంభించేసి వీళ్ళ సంగతి తెలుస్తాడు, బయటలు రెడీ చేయండి, అందరికీ క్లాస్ బిక్కారు, వచ్చిన ప్రభుత్వాన్ని పడేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఎవడో రండిరా తేల్చుకుందాం, ఎవడు పడేస్తాడో పడగొట్టండి చూద్దామని చెప్పని మొత్తానికి అందరికి ఒక ఫుల్ క్లాస్ ఒక్కసారిగా పీకేసారు. ఒకసారి బయట ప్లే చేయండి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంద్రవెల్లిలో మళ్ళా సభలో మాట్లాడారు. బట్ ఆయన పాత రేవంత్ రెడ్డి గారు ఒకసారి అంటే ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే ఎవరికైనా కోపం వచ్చింది కదా. కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ కొంత సమయం ఇద్దాము, మీరు ధైర్యంగా ఉండండి, కాంగ్రెస్ దాంట్లో ట్రాప్లో పడద్దని ఈయన కూడా పోయి లెటర్లు ఇవ్వద్దని చెబుతున్నట్టు. లెటర్లు పబ్లిక్గా ఇవ్వండి, పబ్లిక్కి ఇచ్చేది ఏమన్నా సీక్రెట్కి ఇచ్చేది అందరిలో బయట ప్లే చేయండి. నిన్న మొన్న మాట్లాడుతున్నారు వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడరా పడగొట్టేటోడు? పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రానిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడని ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండంటే మూతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు మన వాటా తేల్చకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి జలాలను అప్పజెప్పి ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా, రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు. ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిందంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అది ఇలా పార్టీని టార్గెట్ చేయడం, వాళ్ళు ఈ పార్టీని టార్గెట్ చేయటం. మురళి ఎవరు? శ్రీనివాస్ సుధాకర్ శ్రీనివాస్ వస్తారు సార్. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫైర్లో ఉన్నారు. ఎవడరా పడగొట్టేది రండి అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ చింత చెట్టుగా తుమ్మ చెట్టుకి ఏలాడదీసి కొట్టండి అని చెప్తున్నారు. సరే, ప్రభుత్వాన్ని పడేయటం అనేటువంటిది అంత ఈజీ ఏం కాదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో కొంత ఏంటంటే ఒక రకమైనటువంటి భయం ప్రతిపక్షానికి ఏర్పడింది. పార్టీ ఎక్కడ నిలబడిద్దా దాంతో ఒక వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వటం కోసం వాళ్ళే సరిగ్గా నిలబడరు, మీరు ఇంక వాళ్ళ దగ్గర పోయి మీరెందుకు నిలబడటం అనే దాన్ని చేస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి ఏమీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పోగొట్టుకోవడానికి వీళ్ళెవరూ సిద్ధంగా లేరు. అలా అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ 5 సంవత్సరాల పాటు మనం ఎక్కడ వెయిట్ చేద్దాం అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైనా కానీ ఇవన్నీ తొందరగా, అదే బీజేపీ అనుకో వేరుగా ఉండేది. బీజేపీకి అయితే వాళ్ళు స్టాండ్ వేరుగా ఇది చేయగలదు, ఎందుకంటే కేంద్రంలో సపోర్ట్ ఉండేది కాబట్టి వాళ్ళు కొంత యాక్షన్ ప్లాన్ వేరుగా ఉండేది. బట్ ఇప్పుడు శ్రీనివాస్ ఏంటి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయినట్లున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాల పర్యటనలో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్లోని ఇందిరావేంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా బీజేపీ పార్టీని కూడా టార్గెట్ చేసి కూడా పలు విమర్శలు చేయడం జరిగింది. వీటితో పాటుగా తన ప్రభుత్వం పైన కూడా అనేక రకాల కొంతమంది అన్యాసులు మాట్లాడుతూ ఉన్నారు. 3 నెలల్లో తమ ప్రభుత్వం దిగిపోతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు ఘాటైనటువంటి
సమాధానం చెప్పడం జరిగింది. అట్లాంటి మాట్లాడే వాళ్ళకి ఎవరంటే చింత చెట్టు కట్టి ఏలాడదీసి కొట్టేస్తా తాట తీసేస్తా అనే ఉద్దేశంగా కూడా రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే వాళ్ళు ప్రజల్లోకి వస్తే ఇట్లా ప్రజలు ఊకుండరు, ప్రజలు వాళ్ళని చెట్టు కట్టేసి కొడతారని చెప్పేసి ఇండైరెక్ట్ గా తన పార్టీలో ఉన్న వ్యక్తులకే కావచ్చు, ఎదుటి ఉన్నటువంటి ఇలాంటి ఆలోచనలు చేయాలనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకే కావచ్చు, అదేవిధంగా తన పార్టీలో ఎవరైనటువంటి ఇలాంటి ఆలోచనలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకే కావచ్చు, ఇలాంటి చురుకలు అయితే గట్టిగానే అందించడం జరిగింది. వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికీ 6 గ్యారెంటీలో భాగంగా 2 గ్యారెంటీలు అయితే ఇప్పటికీ అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ విషయానికి సంబంధించినటువంటి విషయానికే కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లు కాలేటువంటి ఉచిత విద్యుత్ విషయానికి సంబంధించి కావచ్చు, వీటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రీనివాస్ గ్యాస్ సబ్సిడీ వచ్చినట్టయితే ప్రధానంగా ప్రియాంక గాంధీ తోటి 1,00,000 మంది మహిళలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి గ్యాస్ 500కే గ్యాస్ సిలిండర్ను కూడా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి స్పీచ్ అయితే ఆసక్తిగా జరిగింది. పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ శ్రేణులు ఇంద్రవేలి సభకు తరలి రావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా యూనిటీగా ఇంద్రవేలి సభను సక్సెస్ చేయడంలో విజయవంతమైనని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల ద్వారా కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ అయితే నింపిందని చెప్పుకోవచ్చు సార్. ఓకే రైట్ శ్రీనివాస్.